హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో గాయస్, యాక్చువల్గా మేము రైకల్ వాటర్ ఫాల్ వెళ్దాం అనుకున్నాము. మేము కొరుట్ల సైడ్ రైకల్కి వచ్చినాం, కానీ ఆ రైకల్ వాటర్ ఫాల్ అనేది కరీంనగర్ సైడ్ రైకల్ దగ్గర ఉందంట. సో అలా మా ప్లాన్ అనేది ఫ్లాప్ అయింది. ఇంకా దగ్గరలో దుర్గాదేవిది టెంపుల్ ఇటు సైడ్ రూట్ ఉంది, మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఇట్లా వెళ్ళి టర్నింగ్స్ ఉన్నాయంట. పైకి వెళ్తే దుర్గాదేవి టెంపుల్ ఉంది. కాకపోతే ఇంకా మేము నాన్ వెజ్ తిన్నాం, ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి వెళ్ళట్లేదు. అండ్ మా కజిన్కి చిన్న వర్క్ ఉండే కొరుట్లకి, యాక్చువల్లీ అందుకే వచ్చినాము. అండ్ ఇంకా తను వచ్చేదాకా మేము ఇంక ఇట్లా టైంపాస్ చేసేస్తాం. బాయ్. మా కజిన్స్ అందరం కలిసి ఇంకా అక్కడనే ఫుల్ టైంపాస్ చేసినాం. కాసేపు ఫోన్లో కాసేపు జోక్స్ వేసుకుంటూ ఒకరినొకరిని సతాయిస్తూ. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇందాక చెప్పా కదా, టెంపుల్ రోడ్ అనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. యాక్చువల్లీ ప్లేస్ ఎక్కడ మర్చిపోయాను, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లేస్ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా సిటీకి దూరంగా ఎంజాయ్ చేయడానికి చూడండి, చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత నార్మల్గా కాసేపు దూరం వెళ్ళాము. అండ్ వేరే వాళ్ళు అన్నారు కదా, రైకల్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే వెన్నముద్దల గానే అని ఇంకొకటి వాటర్ ఫాల్లో ప్రకృతిది ఏదో ప్లేస్ ఉంది అని అన్నారు. వెళ్దామని అనుకున్నాం, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు వెళ్తే ఏముండదు, వెళ్ళండి ఉందా లేదా, వాళ్ళే సగం కన్ఫ్యూజన్లో చెప్పారు. ఇప్పటికే వాటర్ ఫాల్ ప్లాన్ క్యాన్సిల్ అయిందని వెబ్సైట్లో మేము ఉన్నాము. అండ్ వాళ్ళు అంతా పర్ఫెక్ట్గా చెప్పలేదని ఇంకా ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. అండ్ ఇంకా తర్వాత మా కజిన్ని పిక్ చేసుకొని రిటర్న్ అయిపోయాము ఇంటికి. అండ్ ఆన్ ద వేలో ఒక మిర్చి బజ్జీ షాప్ కనిపిస్తే అక్కడ ఆగాము. అండ్ మిర్చీస్ మాత్రం చాలా బాగుండే. గంగాధర్ ఏదో ప్లేస్ ఉంటుంది, యాక్చువల్లీ నాకు అటంత ఐడియా లేదు, కానీ బజ్జీస్ మాత్రం చాలా బాగుండే. మిరపకాయ బజ్జీ, ఆనియన్ బజ్జీ అసలు చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇదేంటంటే నెక్స్ట్ డే మేము సకినాలు చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. తెలంగాణ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సకినాలు అంటే, ఊరికే పండగ కదా, ఊరికే అందరం ఉన్నామని చేసుకుందాం స్నాకింగ్ కోసం అని చేసాము. ఫస్ట్ గౌరమ్మని పెట్టి ఆ తర్వాత సకినాలు చేసాము. నాకైతే ఏది రాదు, మొత్తం మా చెల్లి ఉన్న మా అత్త చేసుకుని నేను అలా కూర్చొని టైంపాస్ చేస్తూ అలా ఉన్నాను అన్నమాట. అప్పట్లో అండ్ ఆ తర్వాత అయితే మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇది యాక్చువల్లీ మా ఇంట్లోనే. ఏంటి యాంగిల్ చేంజ్ అయింది అనుకోకండి, నేను ఇప్పుడే వ్లాగ్ స్టార్టింగ్ కదా, మర్చిపోతున్నాను వెర్టికల్గా కాదు హారిజాంటల్గా తీయాలని. అండ్ ఇదైతే మార్నింగ్ సాంబ్రాణి ఇంటి చుట్టూ మా వదిన చేస్తుండే. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇవాళ 26 అక్టోబర్, ఇవాళ మా వదిన బర్త్డే. నేనైతే క్విక్గా రెడీ అయిపోయాను. అండ్ కింద ఏమేమి స్పెషల్స్ చేస్తున్నారో వెళ్ళి చూద్దాము. అండ్ నేను కిందకి వెళ్ళేసరికి మా అమ్మ అయితే గులాబ్ జామ్ కలిపి పెట్టింది. అండ్ మా మోక్ష అంటే మా కోడలు అనమాట, తను చిన్న చిన్న బాల్స్ చేస్తుంది. అండ్ ఓజు మూవీ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో అని ఇంకా నేను ఓజు మూవీ చూసాను. ఎంతమంది మూవీ నచ్చింది? నాకైతే బాగా నచ్చింది. అంటే నేనేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. అండ్ సుజిత్ డైరెక్షన్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. మూవీ అల్టిమేట్, అంటే చిన్న చిన్న సీన్స్ కానీ కొన్ని సస్పెన్సెస్ చాలా బాగా అనిపించింది.
కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, మా ఇంట్లో అయితే ఈవినింగ్ కూడా మేము దీపాలు పెడతాము. అందుకే ఇదంతా ప్రిపేర్ చేసామన్నమాట. దీపాలు పెట్టిన తర్వాత కార్తీక మాసం కదా, మా ఇంట్లో నాన్ వెజ్ అంటే మా వదిన ఇంకా అమ్మ తినరు. సో బర్త్డే స్పెషల్ అని చెప్పేసి నేనే గోంగూర పన్నీర్ రైస్ చేస్తున్నాను మాది. అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్ మేడ్ పన్నీర్ ఫస్ట్ ఫ్రై చేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఆనియన్, క్యారెట్స్, గోంగూర నీట్గా కట్ చేసుకొని కడిగి ఉంచుకోండి. అండ్ పన్నీర్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక గిన్నెలో క్లిప్ మిస్ అయింది యాక్చువల్లీ, షాజీరా, బిర్యానాకు అండ్ ఆనియన్ వేసాను. కొంచెం క్యారమలైజ్ వేసేదాకా ఉంచుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఆ తర్వాత క్యారెట్స్ మీ దగ్గర ఉంటే మీకు నచ్చితే క్యాప్సికమ్. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇప్పుడు ఇంకా బఠానీలు చాలా బాగుంటాయి. బఠానీలు వేసుకోండి, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. అండ్ మీ ఇష్టం, మీకు ఏది తినాలనిపిస్తే అది. అండ్ ఆ తర్వాత రైస్ నానబెట్టుకొని ఉంచుకోండి. అంటే కప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. అండ్ వాటర్ పోసుకొని మసులుతుండగా ఉప్పు వేసుకొని టేస్ట్ చూడండి. అండ్ ఆ తర్వాత కొంచెం మసలాక రైస్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అండ్ అంతే, కరెక్ట్ కొలతతో మాత్రం చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా నేను ఏం మిర్చి కానీ కారం కానీ ఏం వేయలేదు, ఎందుకంటే మా కోడలు తింటే కానీ నేను ఎక్కువ స్పైసీ చేయలేదు. మేము దానికి కాంబినేషన్గా రైతా చేసుకున్నాము. అండ్ ఇలా రైస్ 70% కుక్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది వేసుకోండి. అండ్ తర్వాత ఈవినింగ్ అయితే మేము బర్త్డే సెలబ్రేట్ చేసాం, చాలా సింపుల్గా, కేక్ అంతే. యాక్చువల్గా ఏంటంటే ప్లాన్ లేకుండే, మా అన్న వాళ్ళు బయటకు వెళ్తా అన్నారని చెప్పేసి ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదు. అందుకే ఇలా సింపుల్గా ప్లాన్ చేసాము. అండ్ అందరం కలిసి డిన్నర్ చేసాము. మీకు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.